రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% ఇవ్వాలని, బీసీ బంద్ను విజయవంతం చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ పట్టణంలోని టీఎన్జీఓ భవన్లో బీసీ సంఘాల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. గురువారం రోజున టీఎన్జీఓ భవన్లో నాయకులతో మెదక్ జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు, బీసీ సంఘం గౌరవ అధ్యక్షుడు, బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు సాపారవి, హవేలీ ఘనాపూర్ బీసీ రిజర్వేషన్ మద్దతుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించే బంద్ను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు సాపారవి కోరారు. శనివారం నాడు మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం తరఫున సంపూర్ణంగా మెదక్ జిల్లాను బంద్ చేయడానికి ఈరోజు ప్రత్యేక సమావేశం, రౌండ్ టేబుల్ సమావేశం మెదక్ జిల్లా టీఎన్జీఓ భవన్లో నిర్వహించడం జరిగింది. మరి ఈ సమావేశానికి వివిధ బీసీ సంక్షేమ సంఘ నాయకులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, జైభీం సభ్యులు, ఎంఆర్పిఎస్ సభ్యులు, అదేవిధంగా వివిధ గ్రామ, మండల, పట్టణ అన్ని రాజకీయ పార్టీలు హాజరు కావడం జరిగింది. మేమందరం కూడా ఈ బీసీ బంద్కి పిలుపునిచ్చినందుకు తప్పకుండా మేమందరం భాగస్వామ్యమై విజయవంతం చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఎల్లుండి జరగబోయే బంద్లో అందరూ బీసీలు ప్రతి ఒక్కరూ తమ వంతుగా విధిగా తమ హక్కుగా పాల్గొని ఈ బంద్ను విజయవంతం చేయగలరని బీసీ సంక్షేమ శాఖ మెదక్ జిల్లా అధ్యక్షునిగా మీ అందరికీ నేను చేతులెత్తి వేడుకుంటున్నాను.